ఇది చూడ్డానికి అసలు వలలా లేదే, ఏదో ఫైబర్ తో చేసినట్టుంది. ఆగండి, ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుతున్నారు? ఒక పోలీస్ గా ఉండి కూడా మీకు తెలియదు ఈ విషయం. మన సిటీలో స్పైడర్ అటాక్ చేస్తున్నాయి. స్పైడర్లు అటాక్ చేస్తున్నాయా? స్పైడర్లకు భయపడి అందరూ పారిపోతున్నారా? మీరిద్దరు ఎందుకు ఇలా భయపడి పారిపోతున్నారు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి సార్. వెనకాల వెనకాల చూడాలా? వెనకాల ఎవరున్నారా? వెనకాల ఎందుకున్నావు? ముందుకురా, ముందుకొచ్చి మాట్లాడు. నన్ను వదిలే, నేను పోలీసు. ఒక ముఖ్యమైన సమాచారం, శ్రద్ధగా వినండి. మన ఊరికి ప్రమాదం వచ్చింది. మన వేదా సిటీని ఒక పెద్ద స్పైడర్ గుంపొచ్చి అటాక్ చేస్తోంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ స్పైడర్స్ అన్ని కలిసి జ్యువెలరీ షాప్స్, బ్యాంక్స్ అన్ని దోచుకుంటున్నాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోందో కూడా తెలీదు. ఈ స్పైడర్ కి దొంగతనానికి సంబంధం ఏంటి? ఈ రోజు రాత్రి 8 గంటల న్యూస్ లో చూడండి, ప్రత్యేక వాదన కూడా ఉంది. అసలు బామ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇదే ఈ రోజు టాపిక్. హాయ్ శివ, ఏం చేస్తున్నావు? ఈ స్పైడర్ వెబ్బులన్నీ నిజమేనా అని చెక్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఒరిజినల్ కాదు, ఏదో ఆర్టిఫిషియల్ వస్తువుతో దీన్ని తయారు చేశారు. చూడండి, ఒకవేళ అవి నిజమైన స్పైడర్లు అయి ఉంటే అవెందుకు జ్యువెలరీ షాప్స్ కి, బ్యాంక్స్ కి వెళ్తాయి చెప్పు? వాటిని తీసుకొని వెళ్ళి అవి ఏం చేస్తాయి? రండి, వెళ్ళి లడ్డు సింగ్ గారిని కలుద్దాం. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. సరే శివ, నువ్వు చెప్పిన విధంగా నీ ప్లాన్ ప్రకారం మేమందరం గన్లతో తయారుగా ఉంటాం. రెడీ? వాళ్ళ నోటి నుంచి వచ్చే ఆ బ్యాగ్స్ మరియు కెమికల్ ని మేము బ్లాక్ చేసేస్తే మనం వాళ్ళతో తడబడగలం అన్నమాట. అరే గుడ్ ఐడియా. నువ్వు నేను చెప్తే నమ్మవనుకో, అయినా నేను చెప్తాను. శివ, నేను కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించాను. మనం ఇద్దరం ఒకే విధంగా ఆలోచిస్తున్నాం కదా, ఏమంటావు? ఆ పురుగుల్ని మనం ఎక్కడ ట్రాప్ చేయాలని నేను మీకు అప్పుడు చెప్తాను అంకుల్. కానీ ఆలోగా మీరు గమ్ గన్స్ తో సిద్ధంగా ఉండండి. ఇక వాళ్ళెవ్వరు అసలు నా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోలేరు. శివ, ఒక నిమిషం ఉండు, నేను నిన్ను బయటికి తీసుకొస్తా. నా పేరు మకోడా, నేను తింటాను పకోడా. నేను అందరిది తప్పకుండా దొంగలిస్తాను. త్వరగా తీసుకుని మనం ఈ చోటు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆ పిల్లోడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. లడ్డు సింగ్ సార్, నేను బ్యాంక్ వెనక ఉన్న ర్యాలీ నుంచి ఆ జైంట్ స్పైడర్స్ ని ఫాలో చేస్తున్నాను. మీ వల్ల అయినంత త్వరగా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ఇదిగో వచ్చేస్తున్నాను.
లడ్డు సింగ్ సార్, ఆ పురుగులన్నీ ఎక్కడున్నాయో నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ప్లాన్ చెప్తాను, వినండి. ఎస్ ఎస్ ఓకే శివ, ఓకే ఓకే ఓకే, డోంట్ వరీ. నేనుండగా అసలు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే ఉండదు. బాస్, మనం ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయాలి. ఆ చిన్నపిల్లవాడు మనల్ని వెంబడిస్తూనే వస్తున్నాడు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. నువ్వు చిన్న పిల్లాడివే కదా, చూస్తూనే తెలుస్తోంది. ఓయ్. శివ, నా పేరు శివ. తనని పట్టుకోండి. తనకి మన రహస్యం తెలిసిపోయింది. తను ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఎవ్రీవన్ రెడీ? అలాగే ఉండండి. ఇప్పుడు తను పారిపోకుండా ఎందుకు అక్కడే ఉన్నాడు? తను ఏదో ఒక ప్లాన్ చేస్తున్నాడు. హే హే, నీ కింద ఏదో ఒకటి ఉందో చూసుకో. నీ కిందకి ఇదేలా వచ్చింది? మెల్టిన్ లిక్విడ్ తీసేయి. బాస్, ఈ లిక్విడ్ రిలీజ్ చేయలేకపోతున్నాం. వాళ్ళు మొత్తం జామ్ చేశారు. వాళ్ళ మనుషులు ఈ పొదల్లోనే ఎక్కడో దాగి ఉన్నారు. కాన్స్టేబుల్, ఏంటి పెళ్ళింటికి వచ్చినట్టు హాయిగా కూర్చున్నావు? ఇటు అటు చూస్తూ ఉండాలి. కాపాడు. నీ ఆటలు ఇక సాగొచ్చిన పిల్లాడా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఈ రోజుతో నీ కథ ముగించబోతున్నాను. థ్యాంక్ యూ రేవా. రా శివ. ఏ ఇక్కడ చూడు. ఆహా. ఓయ్. థ్యాంక్ యూ శివ. ఏ ఇటు చూడండి రా. సే 3 cheers ఫర్ శివ. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే.